చేరువచ్చిన సహోదర సహోదరులు ప్రభు నామనందనాలు. రాత్రి వేళ వాస్తవంగా బైబిల్ తరగతి సహోదరులు సునీల్ గారు చెప్పాలి. సునీలు అందుబాటులో లేనందుచేత ఫోన్ చేసి తెలియజేశాడు మధ్యాహ్నం. కాబట్టి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం చదువుకుందాం. తెలిసిన మాటలే చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 22:37-38. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే. ఇది ముఖ్యమైనది, మొదటైన ఆజ్ఞ. మరలా చదువుతున్నా. మత్తయి 22:37-38 వచనాలు. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తా. ప్రభు వాక్య భాగాన్ని మనకు అర్థమవలాగన పంచిపెట్టలాగన. ప్రేమాస్వరూపమైన దేవ, మిమ్మల్ని స్తుతిస్తున్నా, గనపరుస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపచేసి కొనసాగిస్తూ మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి మీ పాద సన్నిధికి చేరాం. అవసరమైన సమయోచితమైన మాట మాకు దయచేయండి. నిలబడినవాడు బలహీనుడు, జ్ఞాపకం చేసుకుని బలపరచమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున, ఘనమైన నామన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మత్తయి సువార్తలో 22వ అధ్యాయము 37-38 వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. 35లో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధిస్తూ ఒక ప్రశ్న అడిగాడు. చూడండి, 35లో ఏముంది? వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ అన్నాడు. ముఖ్యమైనది మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే అన్నాడు. ప్రియులారా, ఇది ముఖ్యమైనది, మొదటిది అన్నాడు. మొదటిది దేవుని ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఇది. మనము పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించాలి అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వింటాం కానీ దాన్ని అంతగా ప్రాముఖ్యంగా తీసుకోం. కానీ ప్రభువును ప్రేమించాలి అనేది చాలా ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ అని ఇక్కడ చెప్పబడతా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పేతురుని ఒక ప్రశ్న అడిగాడు. చూడండి, యోహాను సువార్తలో 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి చూస్తే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అన్నాడు. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగ్గా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. ఆయన మరలా, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతన్ని అడగ్గా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని
నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే యేసు ప్రభువారు పేతురుని చూసి అంటున్నాడు, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. అవునయ్యా, నీవు ఎరుగుదువు, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. అయితే నా గొర్రెల మేపము, గొర్రె పిల్లలను మేపము అన్నాడు. గొర్రె పిల్లలను మేపము. తర్వాత మరలా అదే ప్రశ్న అడిగాడు. రెండోసారి కూడా పేతురు ఏమన్నాడంటే, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువయ్యా అన్నాడు. వెంటనే ప్రభువు, నా గొర్రెలను కాయము అన్నాడు. మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. మూడోసారిగా నన్ను ప్రేమించున్నావని మూడోసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రెల మేపము అన్నాడు. నా గొర్రెల మేపము అనే మాట చూస్తాం. 3 సార్లు అడిగాడు. బైబిల్ గ్రంథంలో ఏదైనా 3 సార్లు ఉందంటే అది ప్రాముఖ్యమైన మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి ప్రభువును ప్రేమించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 3 సార్లు కొన్నిసార్లు ఉన్నాయి. యెషయా గ్రంథంలో వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని 3 సార్లు అన్నారు. ఇలాగా కొన్ని చాట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా 3 సార్లు అన్నాడంటే అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ప్రేమించేవారికి గొర్రెలను మేపే బాధ్యత ఇస్తాడు. గొర్రె పిల్లలు అంటే క్రొత్తగా నమ్ముకున్నవారు, గొర్రెలు అనగా నమ్మినవారు. నా గొర్రెల మేపము అన్నాడు మొదటిసారి, గొర్రె పిల్లల మేపని మొదటిసారి అన్నాడు. మూడోసారేమో నా గొర్రెలను మేపము అన్నాడు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారికి గొర్రెలను మేపే బాధ్యత అప్పగిస్తాడు. గొర్రెలను మేపే బాధ్యత అనగా దేవుని వాక్యము చేత సంఘంలో ఉన్న సభ్యులను దేవుని వాక్యం చేత సభ్యులకు దేవుని వాక్యం చేత మేపటం అన్నమాట. మేపే బాధ్యత అప్పగిస్తాడు, బోధించే బాధ్యత అప్పగిస్తాడు. ఆ తర్వాత మధ్యలో రెండోసారి ఏమనంటే నా గొర్రెలను కాయము అన్నాడు. కాయము అంటే సంఘ పరిపాలన అప్పగిస్తాడు. సంఘంలో బాధ్యత అప్పగిస్తాడు. ఎప్పుడు ఈ రెండు అప్పగించాలంటే ఎప్పుడు? ప్రేమిస్తేనే. ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఖచ్చితంగా ఈ బాధ్యత అప్పగిస్తాడు. అసలు ప్రేమించడం అంటే ఏంది? ఇదే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 23 చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23. యేసు, ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను ప్రేమించిన తండ్రిదే అన్నాడు. దేవుని ప్రేమించడం అంటే ఇక్కడ చెప్పాడు. ఒకడు నన్ను ప్రేమించినడలా, దేవుని పట్ల మనకు ప్రేమ ఉన్నది అని అనటానికి గుర్తు ఏంటంటే ఆయన మాట గైకొంటాం. మనకి వినటం అలవాటు, బోధించటం అలవాటు. వింటాం, బోధిస్తాం, కానీ
గై కొనటం అనేది ఉండదు మన జీవితాల్లో. ఎవరైతే వాక్యానుసారంగా వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా జీవిస్తారో ఆ వ్యక్తి దేవుని ప్రేమించిన వాడు అవుతాడు. వాక్య ప్రకారం నడుచుకోకుండా మన ఇష్టానుసారంగా ఊరక విని చెప్పేవారంగా ఉంటే దేవుని ప్రేమించని వారమే. ఒక్కోసారి ఆ యాకోబు భక్తుడు అన్నాడు, మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అన్నాడు. ఎవరి గురించి అంటే బోధకుల గురించి చెప్పాడు. అనేక విషయాల్లో తప్పిపోతున్నారు. కాబట్టి గై కొనటం అనేది ప్రాముఖ్యమైనది. విని ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటే అది దేవుని ప్రేమించడం అన్నాడు. నా తండ్రి వానిని ప్రేమించును అన్నాడు. నా తండ్రి ప్రేమించును అని అంటూ మళ్ళీ మేము వాని వద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అన్నాడు. ఆజ్ఞలు గైకొనేవాడు నన్ను ప్రేమించినట్టే నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేస్తామంటున్నాడు. తర్వాత యోహాను పత్రికలో కూడా ఒక మాట ఉంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట గుర్తు చేసుకుంటే, ఆయన వాక్యం ఎవడ గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునో అలాగనే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీనివలన తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, చెప్పాడు ఆయన వాక్యం ఎవడ గైకొనునో, ఎవరైతే వాక్యాన్ని గైకొంటాడో అనగా వాక్యానుసారంగా జీవిస్తాడో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది అన్నాడు. అటువంటి వాడు దేవునిలో నిలిచి ఉన్నాడని తెలుసుకుంటామన్నాడు. ఆయన యందు నిల్చున్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునేనో, ఆయన ఎలాగ వాక్యానుసారంగా జీవించి వెళ్ళాడో యేసు ప్రభువారు అతడు కూడా అలాగ నడుచుకుంటాడు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి దేవుని యందున్నాడు అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి దేవుని యందున్నాడని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, మొదటిది ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే ప్రభువును ప్రేమించటం. మన పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించటం అనగా దేవుని వాక్యాన్ని గైకొనటం. దేవుని ప్రేమిస్తే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. చూడండి, కీర్తన 91:14 తెలిసిన మాటలే నేను చెప్తుందని మనం అన్నీ ఒకసారి వినుంటాం. కీర్తన 91:14లో ఒక మాట ఉంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అన్నాడు. ప్రియులారా, దేవుని ప్రేమించే వారి విషయంలో ఆయన అనేక విషయాల్లో నుండి తప్పిస్తూ ఉంటాడు. సాతాను నుండి తప్పిస్తాడు, ప్రమాదాల నుండి తప్పిస్తాడు, ఇరుకు ఇబ్బందుల నుండి తప్పిస్తాడు, అన్నిటిలో నుండి తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను. దేవుని ప్రేమించేవాడు తప్పించుకుంటాడు. అన్ని విషయాల్లో మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి విషయంలో నుంచి తప్పించబడతాం. కాబట్టి దేవుని ప్రేమించుడి ద్వారా ఇది ఒక ఉపయోగం. 145:20 చూడండి, కీర్తన 145:20 కీర్తన గ్రంథంలోనే 145:20లో యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అన్నాడు. తన్ను ప్రేమించే వారందరినీ కాపాడుతూనే ఉంటాడు. ఎంతవరకు కాపాడుతాడంటే తిమోతి పత్రికలో ఉంది, పరలోక రాజ్యం చేరేదాకా.
పరలోక రాజ్యం చేరేదాకా కాపాడుతానే ఉంటాడు. ఎవరిని అంటే ఆయన ప్రేమించు వారిని ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఈ ఆజ్ఞల్లో కూడా నిర్గమాకాండం 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. నిర్గమ 26లో ఒక మాట రాయబడింది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై అన్నాను. చూసారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఆజ్ఞల్లో ఆయన రాసి ఉంచిన మాట, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరాల వరకు కరుణిస్తాను అన్నాడు. 1000 తరాల వరకు కరుణిస్తాను అన్నాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదును అన్నాడు. దేవుని ప్రేమించు వారిని ఆయన కాపాడును అన్నాడు. ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుని వారికి 1000 తరాల వరకు కరుణించువాడు అన్నాడు. సామెతల్లో ఇంకొక మాట చూద్దాం. 8వ అధ్యాయం 21వ వచనం. సామెతలు 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అన్నాడు. చూసారా, ఇక్కడ ఏమని రాబడిందంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును అన్నాడు, వారి నిధులను నింపుదును అన్నాడు. ఆస్తికర్తలు అంటే అటు ఆత్మీయంగాను ఇటు భౌతికంగాను. ఆయన ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుదును అన్నాడు. దేవుని ప్రేమించే వారికి ఎప్పుడు నింపుదల అన్నాడు. ఆస్తికర్తలుగా చేసే దేవుడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి 4 సంగతులు చూసాం. ఆయన ప్రేమించే వారిని తప్పిస్తాడు, ఆయన ప్రేమించే వారిని కాపాడుతాడు, ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరాల వరకు కరుణించువాడు, ఆయన ప్రేమించే వారికి ఆస్తికర్తలుగా చేస్తాను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమించటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆ కిందనే మనం చదువుకున్న మత్తయి సువార్తలోనే 22:39లో రెండవది చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇది 2వ ఆజ్ఞ అన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడు. మొదటిది ఏంటంటే దేవుని ప్రేమించాలి. దేవుని ఎలాగ ప్రేమించాలా? నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి అన్నాడు. ఆ తర్వాత రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడు. ప్రియులారా, ప్రేమించే విషయంలో మనం వెనకబడతా ఉన్నాం. లూకా సువార్తలో 10వ అధ్యాయంలో పొరుగువారిని ప్రేమించడం గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగేళ్తా దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు వాడిని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయారు. ఆ దారిన ఒక యాజకుడు పోతా ఉన్నాడు, చూసి పక్కగా వెళ్ళిపోయాడు. అదే దారిన ఒక లేవీయుడు పోతున్నాడు, అతడు కూడా చూసి పక్కన పోయాడు. కానీ ఒక సమరయుడు అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతని మీద జాలిపడి తన దగ్గర ఉన్న నూనెయు ద్రాక్షరసం పోసి గాయాలు కట్టి అతన్ని ఒక పూటకోళ్ళ వానింటికి తీసుకెళ్ళి పరామర్శించి, ఇంకా ఇతనికి ఏమన్నా కావాల్సింటే ఖర్చు పెట్టండి, నేను మరలా వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తిని అడిగాడు, ఈ ముగ్గురులో పొరుగువాడు ఎవడు అని అంటే అతని మీద కనికరబడినవాడే అన్నాడు. తోటి వారిని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి, తోటి సహోదరులను ప్రేమించాలి, ఆ సహోదరిని ప్రేమించాలి. ప్రేమ అనేది ప్రాముఖ్యమైన సంగతి. ప్రేమించడం అనేది గలతీ 3 అవసరం లేదులే, 5:22లో ఆడేముంది, ఆత్మఫలమేమనగా మొదటిది ఏంటిది? ప్రేమే మొదటిది. ప్రభు చెప్పింది కూడా అదే,
ప్రేమ అనేది ప్రాముఖ్యమైన సంగతి. ఒక మాట ఆ సంఘాలతో మాట్లాడుతూ మొదటి సంఘం అనే ఎఫ్సి సంఘంతో ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఎవడేం చెప్పాడంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. మొదట నీకుండిన ప్రేమ, ఆ రక్షించబడిన ఆ ప్రారంభంలో దేవుని మీద ప్రేమ అయితేనేమి, పొరుగువాని మీద ప్రేమ అయితేనేమి, తోటి సహోదరులను ప్రేమించడం అయితేనేమి, దేవుని ప్రేమించడం అయితేనేమి చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. అయితే అది నీ వదిలావు అంటున్నాడు. నీ వదిలావు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు 5వ వచనంలో. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయము అన్నాడు. మొదటి క్రియలు చేయము అన్నాడు. ఒకసారి మనం వెనక్కి చూసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో రక్షించబడినప్పుడు మనం ఎలాగ ఉన్నాం, ఇప్పుడు ఎలాగా ఉన్నాం, ఒకసారి రివైండ్ చేసుకోవాలి. నిజంగా మొదటి ప్రేమ ఉన్నదా, ఆ మొదటి ప్రేమ ఉన్నదా అన్నది మనం గుర్తు చేసుకుంటే ఆ మొదటి ప్రేమ లేదనే మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ బ్రదర్న సహవాసాలు చక్కగా దేవుని వాక్యం చెప్పబడుతుంది, కానీ ప్రేమ తక్కువైపోతా, తోటి సహోదరుని ప్రేమించలేకనే సంఘాలు 1, 2, 3గా విడిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మొదటి ప్రేమను మర్చావు అంటున్నాడు. మళ్ళా దాన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. హెబ్రీ 13:1 ఏమన్నా చూడండి. హెబ్రీ 13:1 2-3 మాటలతో ముగిస్తా. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిరి. పిల్లరా, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. నిలువరముగా ఉండనీయుడి అన్నాడంటే నిలువరంగా ఉందనా లేదనా? ఉంటే ఎందుకంటాడు? నిలువరంగా లేదు, స్థిరంగా లేదు. తోటి సహోదరుడి మీద స్థిరంగా మన ప్రేమ లేదు. ఒక్కోసారి బాగా ప్రేమిస్తాం, ఒక్కోసారి ప్రేమించలేకపోతాం. మానవుని ప్రేమ ఎటువంటిదంటే ఫలాన్ని ఆశించేది. ఆరాధనలో పాట పడతాం కదా, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినడలా నా వలన ఫలము కోరు. మానవుని ప్రేమ అటువంటిదే. దేవుడు ఏమని చెప్పాడంటే, సహోదర ప్రేమ నిలువరుగా ఉండనీయడి, తోటి సహోదరుని ప్రేమించండి, ఆదిత్యం చేయండి అన్న. ఆ సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయండి అన్న. పేతురు భక్తుడు కూడా రాస్తూ పక్కనే 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం, తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖములు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారు వారును కరుణాచిత్రును వినయ మనస్కులయుండుడి అన్నాడు. సహోదర ప్రేమ గుర్తు చేశాడు ఇక్కడ. సహోదర ప్రేమ గలవారును అన్నాడు. సహోదర ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. కాబట్టి సహోదర ప్రేమ కలిగి ఉండాలి అన్నాడు. మన ప్రేమ నిలువరముగా ఉండనీయాలి అన్నాడు. యోనాతాను దావీదు గురించి చూసినట్టయితే వాళ్ళు ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఒక మాట అన్నాడు. గుర్తు చేసుకుందామా? 2వ సమూయేలు 1:26. 2వ సమూయేలు 1:26లో యోనాతాను దావీదు అంటున్న మాట గుర్తు చేసుకుంటే, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది అన్నాడు. స్త్రీలలో
తల్లి ప్రేమించుతుంది, తల్లి తన బిడ్డలను ప్రేమించింది. తర్వాత భార్య ప్రేమించింది భర్తను. ఆ స్త్రీలు చూపు ప్రేమ కంటే నువ్వు చూపిన ప్రేమ నాకు అధికమైనది అన్నాడు. యోనాతాను తండ్రి సౌలు దావీదును చంపాలనుకుంటున్నప్పుడల్లా ఆ విషయం పోయి దావీదుకు చెప్పేవాడు. నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు, తప్పించుకో, పారిపో అని చెప్పేవాడు. అలాగా ప్రేమించాడు. దావీదు కూడా ప్రేమించాడు. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది అన్నాడు. స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది అన్నాడు. కాబట్టి ప్రియులారా, తోటి సహోదరుని ప్రేమించాలి. ఆ ప్రేమ ఇందాక అన్నాడు, నిలువురముగా ఉండనీయుడి అన్నాడు. నిలువురముగా ఉండనీయుడి అన్నాడు. ఒక్కోసారి ఎక్కువగా ప్రేమించగలుగుతాం, ఒక్కోసారి ద్వేషిస్తాం తోటి సహోదరుని, కానీ నిలువురముగా ఉండనీయుడి అన్నాడు. ఆ ప్రేమ ఎలాగుండాలో యేసు ప్రభు గలతీయులు కొరింథీయులు రాసిన పత్రికలో పౌలు చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. 1 కొరింథీ 13:4. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, ప్రేమ దీర్ఘకాలము సహించును అన్నాడు, దయ చూపించును అన్నాడు, మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ఇంకా చెప్తూ 8వ, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, అపకారమున మనస్సులో. 8 చూస్తే ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ ఉండాల్సింది అప్పుడప్పుడు కాదు, నిలువురముగా ఉండనీయుడి అని హెబ్రీ పత్రికలు అన్నాడు. ఇక్కడేమో శాశ్వత కాలం ఉండాలి అన్నాడు. దీర్ఘకాలం సహించాలి. తోటి సహోదరుడు ఒకవేళ మన పట్ల ఏదైనా మనల్ని ఇబ్బంది చేసినా ఎంతకాలం సహించాలంటే జీవితకాలం అంతా సహించాలి. మనం బ్రతుకున్నంతకాలం సహించాలి. అది దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం. ప్రేమ అనేది శాశ్వత కాలం ఉండాలా, నిలువురముగా ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము సహించాలి అన్నాడు. అలాగా సహించాలి. ప్రభువు మనల్ని ప్రేమించడం కూడా అలాగనే ప్రేమించాడు. ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు. ప్రకటన 1:6లో ఉంటుంది, మనల్ని ప్రేమించు తన రక్తం వలన మనల్ని కడిగిన వానికి, తను మనల్ని ప్రేమించు. మన మీద ఎంత ప్రేమ చూపాడంటే చివరి రక్త బొట్టు వరకు కార్చాడు. ఆయన చివరి రక్త బొట్టు వరకు కార్చాడు. అందుకనే యోహాను భక్తుడు ఎక్కువగా ప్రేమను గురించి రాశాడు. ఆయన ప్రేమను దగ్గరగా రుచి చూసినవాడు. 1 యోహాను పత్రిక 4:10 ఏమనంటుందంటే వారు గుర్తు చేస్తా. 1 యోహాను పత్రిక 4:10 మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. అది మనం ప్రేమించడం కాదు, ఆయనే మొట్టమొదట ప్రేమించాడని ఈ పక్కన 19వ వచనంలో కూడా ఉంటుంది. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనం ప్రేమించుతున్నాం. మొట్టమొదట ఆయన ప్రేమించాడు, ఆ తర్వాత మనం నేర్చుకున్నాం ప్రేమించటం. ఆయన అసలు ప్రేమ స్వరూపి. ఆయన స్వభావమే, సహజ లక్షణం ఏంటంటే ప్రేమ చూపే స్వభావం యేసు ప్రభు వారిది. తీనాసంలో FC 1:6లో ఉంటుంది, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రేమ చూపిన ప్రభువును మనం ప్రేమించాలి. ప్రేమిస్తే ఉపయోగాలు ఉన్నాయి. తోటి సహోదరుని ప్రేమించాలి. ప్రేమించడం అనేది గొప్ప ఆశీర్వాదం అని ఈ నూతన సంవత్సరంలో ప్రేమించడం అంటే దేవుని వాక్యాన్ని గైకొనటం, వాక్యానుసారంగా జీవించటం అని నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగిస్తూ ఉన్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. సైరస్ అన్న వచ్చి ముగింపు చేస్తాడు.